గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి, విజయ తీరాలకు చేరాలి అంటూ సింగిల్ అజెండాతో పార్టీలు పోటీదారులు విస్తృత ప్రచారాలు చేస్తున్న వేళ జంప్ జిలానీలు పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయట. ఓ పక్క పాతరేతలను పార్టీలో చేర్చుకుంటూనే మరో పక్క అసంతృప్తులను బుజ్జగిస్తున్నాయి పార్టీలు. అలకలను అటకెక్కించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి ప్రధాన పార్టీలు. దీన్నే కొందరు అవకాశంగా మార్చుకుంటుంటే మరికొందరు జంపు కొడుతూ మరో పార్టీలో చేరిపోతున్నారు. ఇంతకీ ఈ పరిస్థితి ఉన్న నియోజకవర్గం ఏంటా జంప్ జిలానీల స్టోరీ? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల్లూరు లోక్సభ ఎన్నికలు ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఢిల్లీ నేతలు సైతం నెల్లూరుపై అటెన్షన్గా ఉన్నారట. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా జరగనుందట. నిన్న మొన్నటిదాకా ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు పెద్దారెడ్లు ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఇద్దరూ రాజ్యసభ సభ్యులే కావటం ఓ విశేషమైతే, పోటీలో ఉన్న నేతలు పరస్పరం బంధుత్వాలు సైతం కలిగిన వారు కావటం మరో విశేషం. నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందినవారే, ఆర్థికంగా స్థితిమంతులు, పారిశ్రామికవేత్తలు కూడా. దీంతో నెల్లూరు పార్లమెంటులో పోటీ ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు పార్టీ నేతల్లోనూ టెన్షన్ కొనసాగుతోంది. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా అభ్యర్థులిద్దరూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తూ బిజీగా గడుపుతున్నారు. నామినేషన్ల దాఖలుకు ఎంతో సమయం ఉన్నా ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. నెల్లూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక విడత ప్రచారాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. దీంతో జిల్లాలో అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. వైసీపీలో నంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి అనూహ్య పరిస్థితుల్లో పోటీ చేస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన పార్టీలో ట్రబుల్ షూటర్గా సాయిరెడ్డికి పేరుంది. ఎలాంటి సమస్య వచ్చినా, నేతల మధ్య సమస్యలొచ్చినా పార్టీ అధినేత ఈయన వైపే చూస్తుంటారు. దశాబ్దానికి పైగా ఉన్న రాజకీయ అనుభవంతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నేతలు, సమస్యలపై ఈయనకు అవగాహన ఉంది. దీంతో నెల్లూరుకు రాగానే తన వ్యూహాలకు పదును పెట్టడం ప్రారంభించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పట్టున్న లెఫ్ట్ పార్టీ సానుభూతి పరులుగా ఉన్న మల్లిరెడ్డి బ్రదర్స్, మల్లిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మల్లిరెడ్డి కోటారెడ్డిని సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేర్పించారు. వారు అనుచరుల్ని సైతం పార్టీ వైపు మళ్లించేందుకు ఇప్పుడు నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ప్రధానమైన కావలి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో తానే స్వయంగా వెళ్లి చర్చలు జరిపారు విజయసాయిరెడ్డి. అనంతరం కావలి ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలను పంపించారు. వారంతా కలిసి విష్ణువర్ధన్ రెడ్డిని జగన్ వద్దకు తీసుకువెళ్లారు. త్వరలో విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయట. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మైనారిటీ సోదరుల ఓటు బ్యాంకుపై ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. మైనారిటీలకు చెందిన నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ని సిటీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ ఓటు బ్యాంకు ఏకపక్షమవుతుందన్న భావనతో టీడీపీ వ్యూహాత్మకంగా మైనారిటీలను అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందనే టాక్ వినిపిస్తోంది. మొన్నటి వరకు సిటీలోని టీడీపీ తరపున ఉన్న మైనారిటీ ముఖ్య నేతలను పార్టీ పొత్తులను చూపుతూ అధికార పార్టీ తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోందట. రెండు పార్టీల నాయకులు మైనారిటీలతో పదే సమావేశాలు జరుపుతున్నారు. అంతేకాదు బలహీన వర్గాలకు చెందిన ప్రధాన నాయకులతోనూ లోక్సభ సభ్యులు, స్థానిక పార్టీ అభ్యర్థులుగా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆ ఓట్లను తన వైపుకు మళ్లించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే వైసీపీ లోక్సభ అభ్యర్థి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి లోక్సభ పరిధిలోని బీసీ నాయకుల్ని కలిసి మాట్లాడారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులను తమ వైపుకు తిప్పుకునే పనిలో సఫలమైందట అధికార పార్టీ. వెంకటగిరిలో నిన్న మొన్నటి వరకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్లుగా ఉన్న డాక్టర్ మస్తాన్ రావును వైసీపీ ఆ పార్టీలో చేర్చుకుంది. ఇక్కడ ఇటీవల సొంత పార్టీలో కొంత అసంతృప్తి కొనసాగుతున్న నేపథ్యంలో బలమైన వర్గాలను అనుకూలంగా మార్చుకోవటంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రిజర్వ్డ్ నియోజకవర్గమైన సూళ్లూరుపేటలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దాదాపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 42 ఏళ్లుగా ఆ పార్టీలో ఉన్న వేనాటి చంద్రారెడ్డి కుటుంబీకులను వైసీపీలోకి తీసుకోవడంలో అక్కడ శాసనసభ్యులు, వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ సత్యనారాయణ రెడ్డిలు పావులు కదిపారు. తృతీయ శ్రేణి నాయకులను 2 చోట్ల అధికార పార్టీలోకి తీసుకురావడంతో కొంత పార్టీ నాయకుల్లో గెలుపుపై ధీమా ఏర్పడిందట. ఇదే సమయంలో వెంకటగిరి నియోజకవర్గంలో అధికార పార్టీలోని అసమ్మతులను బుజ్జగించి తమ వైపుకు తిప్పుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోందట.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా వెళ్లిన మరుక్షణం నుంచే వలసల పర్వం కొనసాగుతోంది. గతంలో ఆయన వైసీపీలో ఉన్న సమయంలో అనుచరులుగా ఉన్న కొందరు ఇప్పుడు అధికార పార్టీని వీడి వేమిరెడ్డి వెంట నడుస్తున్నారు. ఇది ఆ పార్టీ తమ బలంగా భావిస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఇటీవల టీడీపీ టికెట్ను కన్ఫర్మ్ చేస్తున్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గతంలో తమ వెంట ఉన్న పాత కాపులను తిరిగి పార్టీలో చేర్చుకోవటం, అనుచరులుగా మార్చుకోవటంలో నిమగ్నమయ్యారట. కొత్తగా ద్వితీయ శ్రేణి నాయకులను, ముఖ్యంగా జంపు జిల్లానీలను అనుకూలంగా మార్చుకోవటంలో రెండు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. పార్టీలో అసమ్మతి వర్గాలను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారట. దీంతో జంపు జిల్లానీలకు ఎక్కడా లేని గిరాకీ పెరిగిందట. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం మైనారిటీలు, ఇతర బీసీ వర్గాలను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. ఓటర్ల జాబితాల ప్రకారం ప్రధాన నాయకులను, అనుచరులను అందుబాటులోకి తీసుకోవటం, వారికి పార్టీ కండువా కప్పటం, ఫలానా వర్గం తమ వెంటే ఉందన్న సంకేతాలను ఓటర్లకు పంపే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ద్వితీయ శ్రేణి నాయకులు వేగవంతమయ్యారు. దీంతో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ద్వితీయ శ్రేణి నాయకులకు విపరీతమైన గిరాకీ ఏర్పడిందట. కొందరు ఎక్కడికక్కడ జంపు జిల్లానీలుగా మారి ఆర్థికంగా తమ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలా ఎన్నికల వేళ జంపు జిల్లానీల హడావుడి ఒకవైపు, వారిని ప్రసన్నం చేసుకునేందుకు నేతలు చేస్తున్న విస్తృత ప్రచారాలు ఓవైపు జోరందుకున్నాయి. అది చూసి జనం ఆశ్చర్యపోతుంటే, అంతే కదా రాజకీయం అంటే అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.